3 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చాయంట. చూసి ఆనందించాయంట, కన్నీళ్ళు వచ్చాయంట. ఆయన ఇచ్చేటువంటి భూమిలోనే ఎయిర్పోర్ట్ కట్టడం చూసి అసలు ఇంకా మైమరిపోయాడంట. ఈనాడు వాళ్ళు రాసినటువంటి కథనం ఏం రాశారు ఒకసారి చదివి వినిపిస్తాను. తర్వాత ఆ వ్యక్తి గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఈనాడు పేపర్లో రాసినటువంటి వార్త చూడండి ఒకసారి. ఇంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది అనుకోలేదు. విమానాశ్రయానికి భూమి ఇచ్చినప్పుడు ఇంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని ఊహించలేదు. నేను 1.20 ఎకరాలు ఇచ్చా. నేడు ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయాం. ఇది మా కుటుంబం ఇచ్చిన భూమిలోనే కట్టారని చెప్పుకునే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది అనేసి మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు ఆ వ్యక్తి మాట్లాడాడంట. ఈనాడు వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఈనాడు పేపర్లో 2వ తేదీ 8వ నెల 2026 అర్థమైందా? ఈనాడు పేపర్లో వచ్చేటువంటి వార్త. ఆ వ్యక్తి భూమి విమానాశ్రయం కోసం 1.20 ఎకరాలు ఇచ్చాడంట. ఆ భూమిలోనే ఎయిర్పోర్ట్ కట్టడం చూసి ఆనందం చెప్పుకోలేకపోయాడంట. ఇంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుందనేసి అనుకోలేదంట. ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయాడంట. ఎవరో మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు. ఇంతకీ ఇతను ఎవరప్ప, ఏంటి కథ అనేసి చూస్తే ఇతను చనిపోయి 3 సంవత్సరాలు అయిందంట. చనిపోయి 3 సంవత్సరాలు అయిందంట. అతను వచ్చి చూసి ఆనందించారని చెప్పేసి ఈనాడు వచ్చినట్టు వార్త. ఎంత నీచంగా ఉంటాయో చూడండి వార్తలు. ఈనాడు వాళ్ళు రాసినటువంటి వార్త. 3 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి హాజరై ఆనందంతో మురిసిపోయాడంట. ఏమయ్యా, రామోజీరావే అనుకుంటే ఆయనకి మించి ఇంకా ఆయనకి మించి తాతలు ఉన్నారు ఇంకా ఈనాడు సంస్థలు. ఏమయ్యా కిరణ్, ఇదేనయ్యా నువ్వు రాసే రాతలు? మరి ఇలా అడ్డంగా దొరికిపోవడం ఏంటయ్యా బాబు? 3 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి నన్ను వచ్చాడా, నువ్వు మళ్ళీ రాతలు రాస్తావా? ఏఆర్ విఆర్ టెక్నాలజీలు చూసాం, కానీ ఇది మాత్రం ఈఆర్ టెక్నాలజీ ఏమో. ఈఆర్ అంటే ఈనాడు రియాలిటీ టెక్నాలజీ అనుకుంటా. ఇదంతా కూడా అందరూ ఏఐ టెక్నాలజీలు, ఏఆర్ టెక్నాలజీలు, విఆర్ టెక్నాలజీ అని చెప్పేసి గాల్లో ఊహలు తేలుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది మాత్రం ఈఆర్ టెక్నాలజీ, ఈనాడు రియాలిటీ టెక్నాలజీ. వార్తల్లో వాస్తవాలు వెతికే పరిస్థితి పోయి వార్తలు వెతికే పరిస్థితి వచ్చిందా అంటే క్వశ్చన్ మార్కే రావాలా. ఎంత దౌర్భాగ్యం అండి బాబోయ్. 3 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని తీసుకువచ్చి ఆయన మాట్లాడినట్టు ఏ విధంగా సృష్టించారు వార్తలు మాత్రం. ఈనాడు వాళ్ళు రాసింది వార్తలప్ప. ఈనాడు పేపర్లో హెడ్లైన్ పెట్టి రాశారు, మామూలు గుడి గారు. ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీచంగా, ఇంత నీచాదికి దిగజారిపోవడం అది ఒక ఈనాడికి మాత్రమే చెందుతుందేమో. పోన్లే, దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇంకా ఏపీ రాధాకృష్ణ కూడా రేపు రాసేస్తారేమో. ఒకసారి రాధాకృష్ణకి చెప్పండి ఎవరైనా గుర్తుంటే. అది చనిపి 3 సంవత్సరాలు అయిందంట. అర్థమైందా? మన ఈనాడు సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఆమె లోకం మాధవి అనేసి ఒక ఎమ్మెల్యే ఉంటుంది, జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఆ మహానుభావుడు చనిపోయినప్పుడు ఆమె ఇంటికి కూడా వెళ్ళింది. లోకం మాధవి ట్వీట్ కూడా చేసింది. భోగాపురం మండలం చేపల కంచేరు గ్రామం మాజీ సర్పంచ్ మైనపల్లి ఎల్లాజీ గారి పెద్దకర్మ సందర్భంగా వెళ్ళి నివాళులు అర్పించిన శ్రీమతి లోకం మాధవి గారు. అర్థమైందా? లోకం మాధవి గారు ఆయన చనిపోతే ఆ పెద్దకర్మ కూడా వెళ్ళొచ్చింది. ఆమె ట్వీట్ చేసింది. తర్వాత సోషల్ మీడియా కూడా కామెంట్ వస్తున్నాయి. నిజమే అండి, ఆయన చనిపోయి 3 నుంచి 4 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం వీరి కుటుంబం వైజాగ్లో ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్స్. నిజమే, ఆయన చనిపోయి 4 ఏళ్ళు అవుతుందంట. సర్పంచ్గా చేశాడంట తెలుగుదేశం పార్టీ తరపున. చనిపోయి 4 ఏళ్ళు అయిందంట. ఆయన నన్ను వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ చూసి ప్రారంభోత్సవం చూసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారిపోయాయంట. ఆనంద బాష్పాలు. ఇటువంటి ఈనాడు రాతలు చూసి నిజంగానే ఆ రామోజీ పుత్ర అడ్డంగా దొరికిపోయాడు. మరి దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారో చూడాలి.